జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. I love you. అసలు ఏం మాట్లాడుతున్నారు? కుందన, నేనెవరో మీకు తెలీదు, మీరెవరో నాకు తెలీదు. ఇలా ప్రపోజ్ చేయడం ఏంటి? కౌస్తుబ్, రామం, ఏం మమ్మీ అలా చూస్తున్నావు? కనిష్కని కలిసొచ్చినప్పటి నుంచి కొత్తగా కనిపిస్తున్నా. కనిష్కతో మాట్లాడింది అమ్మకు తెలిసిపోయి ఉంటుందా? నో, చెప్పు ఉండదు. ఏం లేదు మమ్మీ, నార్మల్గానే ఉన్నాను. అబద్ధం చెప్తున్నావు కౌస్తుబ్. అమ్మని ఆ మాత్రం అర్థం చేసుకోలేనా? నువ్వేదో ఊహించుకుంటున్నావు మమ్మీ. నాది ఊహ అబద్ధం అని అనుకుందాం. కనిష్కకు నువ్వు నిజం చెప్పావా? అది నీ మనసులో ఇంకొక అమ్మాయి ఉందని చెప్పావా? మమ్మీ, చూడు, నాకు ఉదయం నువ్వు వెళ్తున్నప్పుడు నిన్ను చూసి అనుమానం వస్తేనే ఇంత భయపడ్డాను. అదే రేపు నీ వల్ల అనుకున్న ప్రకారం కనిష్కతో నీ పెళ్లి జరగకపోతే బాధపడేది వ్యక్తులు మాత్రమే కాదు, 2 కుటుంబాలు. కౌస్తుబ్, పోయేది పరువు కాదు, నమ్మకం. నీ మీద మేము తాతయ్య పెట్టుకున్న నమ్మకం. తాతయ్య మాటిచ్చారంటే ప్రాణం పోయినా తప్పరు. నాన్నకి పరువు అంటే ప్రాణంతో సమానం. అక్క, నా కొడుకు మాట తప్పడు అని కనకరాజు మామయ్యకి మాటిచ్చింది. కనిష్క ఈ ఇంటి కోడలు అంది. అందరి నమ్మకం, ఈ ఇంటి పరువు నీ మీదే ఆధారపడింది. అమ్మగా అడుగుతున్నాను, ఈ ఇంటిని, మమ్మల్ని బాధపెట్టే ఆలోచన కూడా చెయ్యకు. అమ్మా, నన్ను క్షమించు. కనిష్క మాట తీసుకుందని, నా ప్రేమకు సపోర్ట్ చేస్తానని చెప్పడం వల్ల మీకు నిజం చెప్పలేక మౌనంగా ఉన్నాను. నన్ను క్షమించమ్మా.
అంతే. ఏంద్రా రండి రండి అని పిలిచి మాట ముచ్చట లేకుండా చూస్తున్నావు? మౌనంగా ఉంటే మాకెట్టా తెలుస్తుంది? ఎందుకు పిలిచినావో చెప్పరాదు. నేను హేమను ప్రేమించిన గామెనే పెళ్లి చేసుకుంటా. హేమంటే నాకు ప్రాణం. రేయ్, అసలు ఇప్పుడు నీకు పెండ్లెవరు చేస్తున్నారా? ప్రేమించినా పెండ్లాడతాను ఇవన్నీ ఎందుకు చెప్తున్నావు? హేమకి పెళ్లి చేయాలనుకుంటారు. అసలు ఈ హేమెవరు? నీ ప్రేమేంద్రా? రేయ్, ప్రెసిడెంట్ కూతురా, పెద్ద స్వామి పేరాస కూతురా, లేకంటే పట్నంలో ప్రేమిలమ్మ మన్మరాలా? మాణిక్యం పెద్ద కూతురు. ధోని బతుకు చెడ. ఊర్లో ఉన్న బిడ్డలందరూ కరువైనారా? పోయి పోయి కూటికి గట్లని కూతుర్ని ప్రేమించినంటున్నావు. నువ్వు డబ్బులు చూస్తున్నావు, నేను మనసు చూస్తున్నాను. అబ్బో, మనసు ఏ మనసు నువ్వు చూసింది? దాని సెల్లే నిన్ను నన్ను అడ్డమైన కూతలు కూసింది, మర్చినవా? చూడో, ఒక్కగానొక్క కొడుకువి, పైగా కోటీశ్వరుండి. మనకి మించినోళ్ళతోనే బియ్యమందాలే గాని మన తాన ఇంటిని తాకట్టు పెట్టినా ఆ మాణిక్యం లాంటి కూతురుతోని కాదు. అమ్మా, మర్చిపో. మన స్థాయికి తగ్గ సంబంధం చూస్తా, భూమి ఆకాశం తత్తరిల్లేలాగా పెళ్లి చేస్తా. గతి లేని దాన్ని కోడలుగా రానియా, ఆస్తి లేనోళ్ళింటికి నిన్ను అల్లుడుగా పోనీయా. ఇగో, అమ్మ కావాలంటే ఆ టేపు చూడకు. కాదన్నవో నేను కాటిపాలే. ఫోన్ చేయించుకో. అమ్మా, అక్క రా. ఓ, ఏమైందక్క? ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు నాకు అక్కవి కాదు, అమ్మవి అనేదానివి. కానీ ఈవేళ నువ్వే అమ్మలా మనసు తెలుసుకుని నా ప్రేమని నిలబెడుతున్నా. నువ్వు నాకు అమ్మలేని లోటుని తెలియకుండా పెంచావు. అలాంటి నువ్వు బాధలో ఉంటే చూస్తూ ఎలా ఉంటానక్క? ముందే నువ్వు నీ ప్రేమ విషయం చెప్పుంటే ఈ పాటికి మిమ్మల్ని పెళ్లి పెట్టి లెక్కించేదాన్ని. అయినా నువ్వు విషయం దాచడం తప్పే అక్క. ఇవాళ నాకు తెలిసి ఉండకపోతే నువ్వు జీవితాంతం నరకం అనుభవించేదానివి కదా. ఎప్పుడో చెప్దామని అనుకున్నాను, కానీ ధైర్యం సరిపోలేదు. నిన్న మీ గొడవలో పూర్తిగా ఆశ వదులుకున్నాను. ప్రేమకు దూరమై బతకాల్సి వస్తుందేమోనని ఎంతో బాధపడ్డాను. రాజు రావడం, మా విషయం నీకు తెలియడం, నా బతుక్కి భరోసా రావడం చాలా చాలా సంతోషంగా ఉంది. నా కోసం ఎంతో చేశావు, ఎన్నో వదులుకున్నావు. ఇవాళ నీ సంతోషం నీకు దగ్గర చేయకపోతే నేనెందుకక్కా? ఏమైందక్కా? రంగమ్మ గారు ఒప్పుకుంటారా?
మీ ప్రేమే ఒప్పిస్తుంది. ధైర్యంగా ఉండ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.